మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చాలా రోజులైంది నేను వీడియో చేసి. ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను. ఇంకొకటి, నా హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, శ్రావణ మాసం 1వ తారీఖు నుంచి మళ్ళీ అమావాస్య వరకు, అంటే జూలై 25 నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అమావాస్య వరకు నెల రోజులు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఇల్లాలు ఎప్పుడు శుభ్రంతో ఉండాలి. పాచి ఒళ్ళు పెట్టుకొని ఉండకూడదు. ఉదయం లేవగానే ఇల్లు తుడిచి వాకిలి శుభ్రం చేసి ముగ్గు పెట్టుకొని ఉండాలి. గడపకి పసుపు కుంకుమ పెట్టాలి. శుక్రవారం వారాలు వచ్చినప్పుడు. మిగిలిన రోజులు నార్మల్గా వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి. ఉదయం సాయంత్రం ఇల్లు తుడుచుకోవాలి. శుక్రవారం మాత్రం ఇల్లు తుడిచి తొక్కు పక్కనుంచాలి. ఇంకా ఈ నోటి ఆవిర్లు గట్టిగా సౌండ్ వచ్చేలా తీయకూడదు. నోటికి కాస్త ముందు అట్టు చేతులు పెట్టుకొని ఆవిర్లు సౌండ్ లేకుండా తీయాలి. నోటి ఆవిర్లు సౌండ్ పెడితే లక్ష్మీదేవికి నచ్చదు. ఎందుకంటే ఈ పని చేసేది రాక్షసులు మాత్రమే. కుంభకర్ణుడు లేవగాన 6 మాసాలకు ఒకసారి లేచి ఈ భూమండలంలోని తినే వస్తువులు ఎన్నైనా చాలు అంత తింటాడు కుంభకర్ణుడు. అంత తినేసి పడుకొని మళ్ళీ 6 నెలలకు ఒకసారి లెగుస్తాడు. 6 నెలలకు ఒకసారి లెగిసినప్పుడు ఆ కుంభకర్ణుడు గట్టిగా ఆవిర్లు తీస్తాడు. మళ్ళీ తను పడుకునే ముందు 6 నెలలకి నిద్ర వస్తుంది కదా, లేచి అప్పుడే లెగుస్తాడు, తింటాడు. మళ్ళీ పడుకోవడానికి గట్టిగా ఆవిర్లు తీసుకుని పడుకుంటాడు. మళ్ళీ 6 నెలలకు ఒకసారి లెగుస్తాడు. ఈ 6 నెలలకు సరిపోయిన తిండి తినేస్తాడు. కుంభకర్ణుడు చేసే పని అదనమాట. అయితే ఈ ఆవిర్లు కుంభకర్ణుడే కాదు, ప్రతి రాక్షసుడు అలాగే తీస్తాడు. అందుకు సాధారణమైన మనము స్త్రీలైనా పురుషులైనా గట్టిగా ఆవిర్లు తీయకూడదు. లక్ష్మీదేవికి నచ్చదు. సౌండ్ లేకుండా ఆవిర్లు తీయడం, చెయ్యి కాస్త ముందు కట్టు పెట్టుకోవడం, అది మనం చెయ్యాలి. ఇంకా నేను ముందు చెప్తాను శ్రావణ మాసంకి సంబంధించినవి. అయితే ఏంటంటే నాకు హెల్త్ సరిగ్గా లేదు. నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటాను నాకు ఒంట్లో బాగుండదు అనే విషయం. నాకు ఏమవుతుంది, ఏం బాగోలేదు,
ఏం బాగోట్లేదు, హెల్త్కి ఏంటి ప్రాబ్లం అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం ముందే పూజ చేయాలి. కొంచెం బిజీగానే ఉంటాను. వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయాక ఇక కొంచెం విశ్రాంతి వస్తుంది, టెన్షన్ ఉండదు. ఓకే, ఈ విషయం తెలుసుకోవాలి కాబట్టి మీ అందరూ చెప్పాను. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలోని గుర్తు తెచ్చుకొని మీకు చెప్తాను. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం.